వెల్కమ్ టు పిడి టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ అయితే హెచ్చరించడం జరిగింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి ఇష్యూకి సంబంధించి నా పాత్ర లేకపోయినా కూడా నన్ను ఇరికిస్తూ ఉన్నారు, నా మీద అసత్య కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ టార్గెట్గా పెట్టుకున్నాయంటూ బహిరంగానే ఆయన కొన్ని మీడియా ఛానల్స్ పేర్లు అయితే బయటపెట్టడం జరిగింది. ఈ మీడియా ఛానల్స్ అన్నిటి మీద కూడా న్యాయపరంగా ముందుకు వెళ్తాను, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు కాబట్టి వారి మీద పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా ఆయన ఇటీవల ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారమే ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. శాంతి ఇష్యూకి సంబంధించి నా పాత్ర లేకపోయినా కూడా నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా నన్ను మధ్యలోకి లాక్కొచ్చారంటూ కూడా విజయసాయి రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కొన్ని తెలుగు మీడియా ఛానల్స్కి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా 9 మీడియా ఛానల్స్కు నోటీసు జారీ చేస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీరు వార్తా కథనాలు ప్రసారం చేశారు, ఒక రూమర్ను పట్టుకుని అసత్యాలను విజయసాయి రెడ్డి మీద ప్రచారం చేశారు కాబట్టి వెంటనే ఆ వీడియోలన్నింటిని కూడా డిలీట్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు అయితే ఆ 9 మీడియా ఛానల్స్కి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు కాబట్టి పరువు నష్టం దావా విషయం గురించి కూడా అతి త్వరలో నేను నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు కొన్ని తెలుగు మీడియా ఛానల్స్కు అయితే ఒక ఎదురుదెబ్బ, ఒక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. విజయసాయి రెడ్డి బహిరంగానే ఇటీవల కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ పేర్లు అయితే బయటపెట్టడం జరిగింది. వారిలో కొన్ని ఈటీవీ 1, TV5, ఆంధ్రజ్యోతి, RTV, తర్వాత ఇంకొకటి మహా న్యూస్. ఈ మీడియా ఛానల్స్ పేర్లు అయితే విజయసాయి రెడ్డి బహిరంగంగా బయట పెడితే వీరి మీద చట్ట ప్రకారం ముందుకు వెళ్తాను, పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా ఆయన విజయసాయి రెడ్డి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈ 9 మీడియా ఛానల్స్ అన్నిటిని కూడా ఒక షాక్నిస్తూ కూడా వెంటనే విజయసాయి రెడ్డి మీద ప్రసారం చేసినటువంటి వీడియోలు అన్నింటిని కూడా డిలీట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఆ వీడియోలను డిలీట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అయితే వెంటనే అమలు చేయాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల్లో ఈ యొక్క ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో మీడియా ఛానల్స్ కూడా వెంటనే ఆ వీడియోలను డిలీట్ చేస్తున్న పరిస్థితి. ఇక పరువు నష్టం దావా విషయం గురించి కూడా కొన్ని మీడియా ఛానల్స్కి అయితే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లుగానే తెలుస్తూ ఉంది. పరువు నష్టం దావా ఎంత వేయాలి అనేటువంటి విషయం గురించి, పరువు నష్టం గురించి తుది తీర్పు అనేది అతి త్వరలోనే తీసుకోబోతున్నామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో విజయసాయి రెడ్డి కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ మీద ఒక విజయం సాధించారని చెప్పుకోవచ్చు.